హలో హాయ్ ఫ్రెండ్స్, సుత్తి లేకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదామా. మరి బంగారం రంగులో మెలమెల మెరిసిపోతున్న ఈ స్నాక్స్ వచ్చేసరికి మా పిల్లల కోసం ఎక్సలెంట్ రెసిపీ అనేది చేసేసాను అనమాట. ఎందుకు అనుకుంటున్నారా, అప్పుడప్పుడు స్కూల్ నుండి వచ్చేటప్పుడు మమ్మీ ఏదైనా ఇయ్యు అనేసి అంటారు మా పెద్ద పాప. చిన్న పాప వచ్చేసరికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం వచ్చేసింది. తనకి ఇప్పుడు కూడా ఫీడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎంతమంది చెప్పినా సో ఫీడింగ్ అనేది ఆపలేదనమాట. పెద్ద పాపకి అంతే చేశాను, చిన్న పాపకు కూడా అంతే చేశానండి. సో 2 పోయి 3 వచ్చే వరకు అయితే ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాను ఇద్దరు పిల్లలకు కూడా. సో నేను అనుకుంటున్నాను ఏంటంటే చిన్న పాపకి అయితే ఫీడింగ్ ఆఫ్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. అందుకోసమే ఇంకా అప్పుడప్పుడు తను ఫీడ్ చేయమనేటప్పుడు ఈ స్నాక్స్ అనేవి చేతిలో పెడితే సైలెంట్గా ఉంటుంది కదా అనేసి ఆ ఉద్దేశం మీద ఈ స్నాక్స్ అనేవి చేశాను అనమాట. అప్పుడప్పుడు పెద్దవాళ్ళము టీ తాగేటప్పుడు కూడా ఇలా తింటూ ఉంటే బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే వాము, మైదా పిండి, సాల్ట్, అలాగే తగినంత ఆయిల్ అండి. మైదా పిండి, వాము, సాల్ట్ కలిపేసిన తర్వాత డాల్డా ఉంటే డాల్డా, లేదంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పిండి స్మూత్గా అంటే ముద్ద కట్టేటట్టుగా ఇలా కలిపేయాలన్నమాట. చూసారు కదా ఎలా ముద్ద కడుతుందో, అంతవరకు అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు డాల్డా కూడా వేసుకోవచ్చండి. డాల్డా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కానీ అది పిల్లలకు మంచిదో కాదో అనేసి అయితే నేనైతే వేయలేదు, నా దగ్గర కూడా లేదనమాట. ఈ రెసిపీ చేసేటప్పుడు పిండిని బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఎందులోనే కలపడంలోనే ఉంటది అనమాట ఈ రెసిపీ టేస్ట్ అనేది. ఈ రెసిపీ మీకు ఎవరికైనా తెలిసినట్టుగా అయితే కామెంట్ చేయండి, అలాగే తెలియని వాళ్ళైతే ట్రై చేయండి అమ్మా, చాలా బాగుంటది ఈ రెసిపీ వచ్చేసరికి. ఇలా చక్కగా చేసి ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకున్నట్టుగా అయితే చాలా బాగుంటాయి అప్పుడప్పుడు తిండికి. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ వాటర్ వేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైనట్టుగా అయితే అవి పూరీలు తయారైపోతాయి అనమాట. అందుకోసమే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. చూసారు కదా నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దనైతే బాగా కలుపుతున్నాను. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైనా సరే అవి మెత్తగా పూరీల కిందకు వచ్చేస్తాయి అనమాట. ముందు చూసుకోండి, వీడియో అక్కడక్కడ క్లిప్ చేసుకుంటూ వెళ్తే మీకు అర్థం కాదు. వీడియో మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ట్రై చేయండి. చూసారు కదా కొంచెం కొంచెం వాటర్ వేసేసి ఇలా ముద్దలాగా అయితే కలిపేశాను అనమాట. ఇప్పుడైతే ఆ ముద్దనైతే చూపిస్తున్నాను ఎంత గట్టిగా ఉన్నదో. ఒక్కసారి క్వాంటిటీ మీరే చూసేసండి. సో ఇక్కడ ముందు నుండి లాస్ట్ వరకు నేను చెప్పేది ఒకటేనండి, ఈ ముద్ద అనేది చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఒక అరగంట సేపు నానబెడితే ఇంకా స్మూత్ వచ్చేది అనమాట. అలాంటప్పుడు ఏటవుతుంది అంటే అవి పూరీల కిందకు వచ్చేస్తాయి. ఈ ముద్ద కొంచెం వాటర్ తగ్గించి గట్టిగా ముద్ద పిసికి పక్కన పెట్టాలన్నమాట. చూసారు కదా ఇలా మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేయాలి. 20 నిమిషాలు లేదంటే ఒక అరగంట పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలన్నమాట. ఇంకోసారి ఇలా టోటల్ కలిసేటట్టుగా కలిపేసేసిన తర్వాత స్టవ్ని ఆన్ చేసేసి కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ అయితే ఆ బ్యాండిల్లో పోసుకోవాలన్నమాట. స్నాక్స్ కి అయితే ఆయిల్ ఎక్కువగా పట్టదు, అందుకే కొంచెం ఆయిలే వేసాను. ఆయిల్లో కూడా సగం మిగిలిపోయింది. పిండి కలిపేటప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేసేసాం కదండి, అందుకే ఇప్పుడైతే ఆయిల్ అంతగా అవ్వదు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే డాల్డా పర్వాలేదు మంచిదే అనేసి అనుకున్నట్టుగా అయితే డాల్డా వేయండి, ఇంకా బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఆయిల్ని మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు ఆ ఆయిల్ కాగే లోపల చక్కగా కర్రపేట తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక పూరీలాగా పామేయాలి. ఇలా పూరీలా పామేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని మీకు తగిన షేప్లో కట్ చేసుకోవడమేనండి. నేను లాంగ్ షేప్లో అయితే కట్ చేసేసాను, ఎందుకంటే చిన్న పాప పట్టుకొని తినడానికి బాగుంటాయి కదా, అందుకోసమే లాంగ్ షేప్లోనే కట్ చేశాను అనమాట. చిన్న చిన్న షేపులు కట్ చేసేసి మనం ఛాయ్తో తిండికి అయితే చాలా బాగుంటాయండి. కానీ చిన్న పాప చిన్న షేప్ ముక్కలు ఇచ్చినామంటే ఎక్కడికక్కడ పడేస్తూ ఉంటుంది కదా, లేదు అంటే మింగేస్తూ ఉంటుంది. అందుకోసమే నేను ఇలా లాంగ్ షేప్లో అయితే కట్ చేసి ఫ్రై అయిన తర్వాత మా చిన్న పాపకి ఒక్కొక్కటి చేతిలో పెట్టేస్తుంటే చక్కగా తినుకొని మళ్ళీ కావాలనేసి అంటుంది అనమాట. ఈ ఐటెం అనేది అస్సలు వేస్ట్ అవ్వలేదు, రియల్గా చెప్తున్నాను, చాలా చక్కగా తింటున్నారు పిల్లలు. పీటకి కర్రకి ఆయిల్ అప్లై చేయాలి కాబట్టి ఇంకా గిన్నెలో నేను సపరేట్ తీసుకోలేదండి. జస్ట్ ఒక లైట్గా కడాయిలోనే ముంచేసి ఇలా పామేస్తూ ఉన్నానన్నమాట. ఈ స్నాక్స్ వచ్చేసరికి చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి. వామ్ వేయడం వలన జీర్ణంకి మంచిదనమాట. సో చిన్నపిల్లలు మైదా పిండి కదా అనేసి మీరు ఆలోచించవచ్చు, కానీ జీర్ణం కోసం అయితే వామ్ వేసుకుంటే నో ప్రాబ్లం అండి. రోజు ఎక్కువ తినే కన్నా రోజుకు ఒక 2-3 తింటే ఏం కాదులేండి. మీకు నచ్చితే ఈ
రెసిపీని అనేది ట్రై చేయండి. మాకైతే నచ్చింది, మా పిల్లలు అయితే చాలా బాగా తింటున్నారు. ఈ స్నాక్స్ చేశాను కానీ ఫీడింగ్ అనేది ఆపలేదన్నమాట. చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. సో ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఈ ఫీడింగ్ ఆఫ్ చేయించడానికి మాకైతే అర్థమే కావడం లేదు. ఈ స్నాక్స్ ఫ్రై చేసే లోపలే ఈ వాము వాసన వాళ్ళ ముక్కులకు తగిలిందనమాట. మెల్లగా కూరగిన్నె పట్టుకొని వచ్చేసారు. మమ్మీ మాకు కావాలి అనేసి అయితే అంటున్నారు. సరేలేండి తినండి, మీకోసమే చేశాను కదా అనేసి అయితే చెప్పానమాట. సో చాలా బాగున్నాయి అనేసి అయితే పెద్ద పాప చెప్తుంది. ఇప్పుడు చిన్న పాప చూడండి ఎలాంటి మూమెంట్ అనేది చేస్తుంది అనమాట. సూపర్ అంట, ఎక్సలెంట్ అంట, హాయ్ అంట. ప్లీజ్ మీరు కూడా హాయ్ చెప్పేయండి, అలాగే లైక్ కొట్టేయండి. అయ్యండి సూపర్ అంట, సూపర్. ఒక పక్క నేను ఫ్రై చేస్తూ ఉన్నాను, ఒక పక్క వీళ్ళిద్దరూ టీవీ చూసుకుంటూ తినుకుంటున్నారనమాట. నేను ఒక పక్క ఫ్రై చేస్తూ ఉండగా ఒక పక్క వీళ్ళిద్దరూ చక్కగా టీవీ చూసుకుంటూ తిన్నారనమాట. నేను చేసిన ఈ స్నాక్స్ ఎన్ని రోజులు తినాలో ఏమో అనేసి ఆలోచించాను కానీ 2 రోజుల్లో అవుట్ అండి. అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయిందనమాట. ఫైనల్ గా ఫ్రై చేసేసిన తర్వాత నేను ఎంత కష్టపడి వీడియో తీసి అప్లోడ్ చేసేటప్పుడు నేను కూడా తిని చూపించాలి కదా. సో అందుకే నేను కూడా తింటున్నాను అనమాట. మీకు ఎవరికైనా నోట్లో నీరు ఊరుతుందా అయితే కామెంట్ చేయండి, లైక్ కొట్టేయండి. సరేనా మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు తీసుకెళ్ళిన ఈ స్నాక్స్ అనేవి తినేసారనమాట. మళ్ళీ మెల్లగా కిచెన్ లోపలికైతే వచ్చేసారు. ఈ ఎలక కూడా వచ్చేసింది చూడండి, పిండి అన్ని ముఖం మీద రాసుకుని ఉన్నదనమాట. మీకు తెలుసో తెలీదో కానీ ఈ చిన్న ఎలక్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారండి. లైవ్ చేశానంటే ఈ ఎలక కోసం ఖచ్చితంగా ఎవరైనా అడుగుతూ ఉంటారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, మర్చిపోకండి. మేమందరము వేడి వేడిగా లాగించగా ఇంకా కొన్ని మిగిలినాయి అనమాట. సో పేపర్ వేసి ఒక స్టోరేజ్ బాక్స్లో అయితే వేసేస్తున్నాను. మిగతావి అవి కూడా ఎక్కువ రోజులు ఏం రాలేదులేండి, 1 డేలోనే కంప్లీట్ అయిపోయాయి అనమాట. మీరైతే లైక్ చేసేసండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.